అందరికీ నమస్కారం. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము. కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది మిత్రమా. జీవితము చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు. క్షమించడం నేర్చుకో. సంతోషంగా గడుపుతావు. విజయం మనకు ఒకే దారిని చూసిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. మనతో ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నిన్ను దూరం చేసుకున్న వారి కోసం అస్సలు బాధపడొద్దు. ఆ బాధపడాల్సింది నువ్వు కాదు. నీలాంటి మంచి మనిషిని పోగొట్టుకున్నవారు బాధపడాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బ్రతికేవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడ్చేలా చేస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలమే. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. చిరునవ్వు, మౌనం ఈ 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మనిషి నవ్వే క్షణాలు అబద్ధం కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠిన జీవిత సత్యం ఏంటంటే, ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగలేదు. అలాగే మోసం చేసినవాడు అభివృద్ధి చెందినంత త్వరగా మంచివాడు అభివృద్ధి చెందలేరు. విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరకు నీకు ఆ విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. జీవితం అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, కానీ అన్నీ అర్థమయ్యే సమయంలో కన్నీళ్లను మిగులుస్తుంది. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు. రెండోసారి మోసపోతే అది మన తప్పే. నీకు సాయం చేసిన వారిని మర్చిపోకు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా సొంత వారిని. మనవాడు, మన ఊరివాడు, మన కులం అని నమ్మితే మోసపోక తప్పదు. అదృష్టం అంటే ధనము, ఆస్తులు ఉండటం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకుని సన్నిహితులు ఉండడమే. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒకటి అడిగితే 1000 చెప్తారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. నీకు ఇష్టమైన వారితో గొడవ జరిగినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఆ ఒక్క క్షణం ఓడినా మనిషిగానే నువ్వు గెలుస్తావు. చాలామంది తాము సంపాదించిన డబ్బు తమకు అవసరం లేని వస్తువులు కొనటానికి, తమకు నచ్చని వ్యక్తులను ఆకట్టుకోవడానికి ఖర్చు చేస్తారు. ప్రశాంతంగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి కానీ మార్చాలని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచీ పరుస్తామా ఏంటి? ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన కోట్ను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.